హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో సొరకాయ గారెలు అండి. తిన్నా కొద్దీ తినాలనిపించే టేస్టీ సొరకాయ గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు ఒక సగం వరకు సొరకాయ అయితే ఇలా పొట్టు తీసేసి పెట్టేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ సొరకాయని ఇలా తురుముకోవాలి. ఇలా తురిమి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక రోల్ తీసేసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 10-12 వెల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. ఒక 10-12 పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకొని దంచుకోవాలి. ఇలా దంచుకొని దీన్నంతా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని ఈ సొరకాయనంతా దీంట్లో వేసేసుకోవాలి. అలాగే ఒక గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు దీంట్లో వేసేసుకోవాలి. కొద్దిగా ఉల్లి ఆకులు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు బియ్య పిండిని అయితే వేసేసుకుంటున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, అంతా బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ బాగా వేయకూడదు, చూసుకుంటూ వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకొని ఇలా ముద్దల్లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక కవర్ పెట్టేసుకొని కవర్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా చేసేసుకోవాలి. మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లోకి వేసేసుకోవాలి.
ఇలా అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, ఇలా ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది. ఇలాగే అన్నింటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇంతేనండి, మన టేస్టీ సొరకాయ గారెలు అయితే రెడీ అయిపోయాయి. చాలా సింపుల్గా టేస్టీగా సొరకాయ గారెలు అయితే రెడీ అయిపోయాయి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా చేసి పెట్టొచ్చు, లేదంటే బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చండి. చాలా బాగుంటాయి ఇవైతే. వా, సూపర్ టేస్ట్ అండి. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.